రైతులపై కపట ప్రేమ చూపించి తమ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని బీఆర్ఎస్ నేతలపై మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్రావు మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన పంట పొలాల బాటపై ఘాటుగా స్పందించారు. గత 10 సంవత్సరాల కాలంలో రైతులను దోచుకున్నది బీఆర్ఎస్ పార్టీ నేతలే అని ఆయన విమర్శించారు. రైతులు పండించిన పంటను కొనుగోళ్ల పేరుతో లూటీ చేసింది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదా అని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో వ్యవసాయాన్ని నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఇచ్చిన హామీలను పటిష్టంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, జిల్లా నాయకులు, మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీల పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదో పంటలు చూస్తా అని వెళ్ళడం జరిగింది. కరువు కాంగ్రెస్ పార్టీ తీసుకురాలేదు. కరువు మీ దగ్గరనే మొదలైంది. ఈసారి సరైన వర్షపాతం లేక, ఆగస్టు తర్వాత వర్షాలు పడక అన్ని ప్రాజెక్టులు ఎండిపోయి నీళ్లు లేక జరిగింది. దానికి మీరు దాన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల రైతుల క్షేమం గురించి, రైతులకు చేయడానికి చిత్తశుద్ధి ఉంటుంది. దానికి మొట్టమొదటిగా రైతుల సమస్య తీసుకొని రైతులను నిలువు దోపిడీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే, రైస్ మిల్లర్ అంటే టీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్, డీసీఎంఎస్ చైర్మన్, వీళ్ళందరూ కలిసి రైతుల దగ్గర తూకం పేరు మీద 2 కిలోలను మొదలుపెట్టి చివరి వరకు దాదాపు 10 నుంచి 12 కిలోల క్వింటాల్కు రైతుల దగ్గర దోసుకున్న సంస్కృతి మీది. దాదాపు ఒక నియోజకవర్గంలో నాకు తెలిసి 9 సంవత్సరాలు 400-450 కోట్ల స్కామ్ జరిగింది. ఖచ్చితంగా దాన్ని మొన్న 2-3 సందర్భాల్లో ముఖ్యమంత్రి గారి కానీ క్యాబినెట్ సంబంధించి డిస్కస్ చేయడం జరిగింది. ఐకేపీ మహిళలకు ఇవ్వడం జరిగింది. ఐకేపీ మహిళలే కొనుగోలు చేస్తారు. ఒక్క గింజ కూడా రైతులకు మరొకసారి చెప్తున్నా, ఇక్కడ కూడా ఏ రకమైన ఎక్స్ట్రా సంచికి బదులు ఏమన్నా ఇక్కడ ఎక్కువ గిట్ట జోకితే చెప్పండి సార్. ఇక్కడ ఆఫీసులో మేము కూడా ఎవరన్నా కూడా ఒక గింజ కూడా ఎక్స్ట్రా జోకరించే అవకాశం లేదు, జోకని. ఇంకొక విచిత్రం ఏంటంటే 20 సంవత్సరాలు నీళ్లు రాని ప్రాంతాలకు కూడా ఈ సంవత్సరం కరువు ఉన్నా కూడా నీళ్ళు తీసుకురావడం జరిగింది. తప్పకుండా దానికి సంబంధిత అధికారులు, దానికి సహకరించిన రైతు సోదరులు కృతజ్ఞత తెలియజేస్తున్నా. 100 రోజులు ఏం చేయగలుగుతాం చేసినాం. మేము ఏదైతే రైతు భరోసా దాంట్లో ఒక 3-4 మా కార్యక్రమాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి పట్టుదారులతో పాటు కౌలుదారులు, దాంతోపాటు ఈజెస్ నరేగా కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయల కార్యక్రమం ఉన్నది. నేను ఒకటి మాత్రం చెప్తాను, ఈ 5 సంవత్సరాలు మీ అందరి సహకారం, మా కార్యకర్తల సహకారం, ప్రజల సహకారం ఉండి మరొకసారి పరీక్ష ముందుకు వచ్చిన క్రియలు